ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆస్ట్రో సైన్స్ విత్ రెమెడీస్ ఫాలోవర్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఆ శివభగవానుడు, పరాదేవత అమ్మవారు మీ మనసులో ఉన్న ప్రతి కోరికను కూడా ఈ శివరాత్రి ద్వారా మీకు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అడిగారు, గురువుగారు ఈ సంవత్సరం శుభముహూర్త సమయం ఎప్పుడు ఉంది, మేము తేలికైన ఉపాయం చేస్తే అఖండ ఐశ్వర్యాన్ని పొందాలి, కుబేరుడంత శక్తి పొందాలి, దానికి తేలికైన మార్గం ఏదైనా ఉందా అని చాలామంది అడిగారు. ఖచ్చితంగా ఉంది. శివపురాణం చదివిన వారికి ఈ విషయం అర్థమవుతుంది. ఎవరైతే శివపురాణం చదివారో వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. శివపురాణంలో కథ ఉంటుంది, మనకి కుబేరుడు కథ. కుబేరుడు అంతకుముందు జన్మల్లో ఒక పేదవాడిగా పుట్టడం, శివాలయానికి వెళ్ళటం, అక్కడ అంటే ఆకలి ద్వారా తన ఆకలి తీర్చుకోవడం కోసం కొన్ని ఆ దేవాలయంలో ఉన్న దీపారాధన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ దీపారాధన పండుకుతున్నప్పుడు తన వస్త్రాన్ని చింపి దీపం వెలిగించడం, ఇలాంటి కథ మనం చూస్తాం. ఆ తర్వాత జన్మల్లో అతను రాజుగా పుడతాడు, తర్వాత కుబేరుడుగా మారుతాడు. అంటే ఈ కథ శివపురాణంలో ఉంది. చదివిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సమయానికి ఉన్న శక్తి అటువంటిది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ తేలికైన ఉపాయం, అంటే మీరు కుబేరుడంత శక్తి సామర్థ్యాన్ని పొందడానికి, అఖండ ఐశ్వర్యాన్ని పొందడానికి శివరాత్రి రోజున ఏం చేస్తే అలాంటి ఫలితం కలుగుతుందో తెలియజేస్తాను. అలాగే ఏ ముహూర్తంలో, అంటే రేపు 5 ముహూర్త సమయాలు ఉంటాయి. ఆ 5 ముహూర్త సమయంతో పాటు చెప్తాను. ప్రయత్నపూర్వకంగా ఆ సమయంలో శివారాధన చేయండి. మనం సహజంగా శివరాత్రి మొత్తం కూడా జాగరణ చేస్తాం, రాత్రి అంతా కూడా. అది కూడా మనం చేయవచ్చింది. కానీ ఇందులో కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయాన్ని మీరు ఖచ్చితంగా పాటించినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకోండి. మీరు మీ గ్రూప్స్లో ఎంతమందికి ఫార్వర్డ్ చేయగలుగుతారో, కుటుంబ సభ్యులకు కావచ్చు, మీ గ్రూప్స్లో కావచ్చు, అలాగే ఎవరికైనా సరే. ఎందుకంటే ఆ ముహూర్త సమయం, ఈ ఉపాయం అలాంటిది. శివరాత్రి రోజున ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో జన్మాంతరాల్లో వారు కుబేరుడుగా మారతారని శివపురాణం చెప్తుంది. చాలా తేలికైన ఉపాయం, ప్రయత్నించేయండి. ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ముహూర్తాలు చెప్తాను, తర్వాత ఉపాయం చెప్తాను. ముందుగా మనం అభిజిత్ నక్షత్ర ముహూర్తం అంటాం. అంటే అభిజిత్ ముహూర్తం ఇది ఎప్పుడు ఉంటుంది? 12:08 నుండి 12:56 వరకు ఉంటుంది. మధ్యాహ్న సమయంలో 12:08 నుండి 12:56 వరకు ఉంటుంది. అలాగే విజయ ముహూర్తం ఇది మధ్యాహ్నం 2:30 నుండి 3:17 దాకా ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుండి, అంటే 2:30 నుండి 3:17 వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం గోధూలి ముహూర్తం అంటారు, అంటే ఆవులు ఇంటికి వచ్చే సమయం అంటారు. ఈ ముహూర్తం 6:23 నుండి 6:48 వరకు ఉంటుంది. మరొక చెప్తాను, ఇది గోధూలి ముహూర్తం 6:23 నుండి 6:48 వరకు ఉంటుంది. అలాగే సంధ్యాకాల ముహూర్తం చాలా విశేషమైన శివ పూజకి ఉపయోగపడే ముహూర్తం. 6:25 నుండి 7:39 వరకు ఈ సంధ్యాకాల ముహూర్తం ఉంటుంది. రేపు చెప్తున్నాను మీకు నేను. అలాగే ముఖ్యమైనది అమృతకాల ముహూర్తం, అంటే రాత్రిపూట ఉంటుంది. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. 10:43 నుండి 12:08 వరకు ఇది అమృతకాల ముహూర్తం అంటారు. ఎవరైనా సరే ఈ ముహూర్తకాల సమయంలో మీరు శివారాధన చేసినట్లయితే, దీపారాధన చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇప్పుడు ఎలా దీపారాధన చేయాలో మీకు తెలియచేస్తాను. మీరు ఈ దీపారాధన చేయడానికి గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండిని మెత్తగా చేసి, మనం చపాతీ చేసుకుంటూ ఉంటాము, అలాగే పూరి చేసుకుంటాం కదా, అలా ఉండ చేసుకొని దానికి 4 పక్కల 4 ఒత్తులు వేయడానికి అందులో 4 కొమ్ములు చేయండి. ఇలా అటుపక్క ఇటుపక్క మామూలు ప్రమిదిగా ఉంటుంది కదా, అలా 4 చేసి దానిలో తెల్లటి ఒత్తులు 4 వేసి, ఆవు నెయ్యి వేసి శివాలయంలో, ఎక్కడున్నా సరే శివాలయంలో దీపారాధన చేయండి. రాత్రి సమయంలో చేస్తే విశేషమైన ఫలితం. ఆ రోజు రాత్రి మీరు జాగరణ చేసేవారు ఎవరైనా సరే శివాలయంలో, ఎక్కడైనా సరే మీరు శివాలయంలో ఈ దీపారాధన చేయండి. ఒకవేళ మాకు శివాలయాల దగ్గరలో లేవు గురువుగారు, మా ఇంట్లో శివలింగం ఉంది గురువుగారు, శివుడు పటం ఉంది గురువుగారు అనేవారు కూడా ఖచ్చితంగా గోధుమ పిండితో దీపారాధన ప్రమిది చేసి దానిలో 4 ఒత్తులు, తెల్లటి ఒత్తులు వేసి, ఆవు నెయ్యిని వేసి దీపం వెలిగించండి. శివనామ జపం చేయండి. మీరు
అష్టోత్తరం కావచ్చు, శతనామావళి కావచ్చు, ఏదైనా కావచ్చు, చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ ఉపాయాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఈ జన్మలో, అంటే మాకు చాలామంది దరిద్రంగా ఉంది గురువుగారు, ఏమీ కలిసి రావట్లేదు గురువుగారు, మా పరిస్థితి బాగోలేదు గురువుగారు అనుకునేవారు ఎవరైనా సరే, ఇక్కడ మతము జాతి కులం లేదు, నిర్భయంగా చేయండి. ఎందుకంటే ఇది శివపురాణంలో చాలా విశేషమైన వర్ణన ఉంది. దీపారాధన పాయింట్ ఆఫ్ వ్యూలో శివరాత్రి చేయటం వల్ల మీరు ఎవరైనా సరే, ఇక్కడ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలతో సహా చేయవచ్చు. నెలసరి ఉన్నవారు మాత్రం చేయమాకండి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే మీకు ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి పెద్ద కర్మ అవ్వలేదనుకోండి, అలా చేయకండి. పెద్ద కర్మ అయిన వారు ఖచ్చితంగా చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఇంట్లో ఎవరికి నెలసరి ఉందండి గురువుగారు, మరి మిగతా వాళ్ళు చేయవచ్చా? నెలసరి ఉన్నవారు పక్కన పెట్టి మిగతా వారు గుడికి వెళ్ళి చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఈ శివరాత్రి సమయాన్ని కనుక ఖచ్చితంగా వినియోగించుకోగలిగితే అఖండేశ్వర్యాన్ని పొందుతారు. ఇది శివపురాణంలో ఉంది. అంటే ఇది పెద్ద కథ, దీన్ని మళ్ళీ పెద్దగా చెప్పడం అంటే అవదు కాబట్టి షార్ట్గా చెప్తున్నాను. అలాగే ముహూర్త సమయాలు కూడా చెప్పాను కదా, మరి ఏం చేస్తే ముహూర్త సమయంలో అవుతుంది? ఎటువంటి పనినైనా సరే ఆ ముహూర్త సమయంలో చేయటం వల్ల పనులు అవుతాయి. అలాగే ఆ సమయంలో మనం దీపారాధన చేయటం వల్ల, శివనామ స్మరణ చేయటం వల్ల కూడా శివరాత్రి రోజున మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, గురువు గారు నేను మంత్ర సాధన చేయాలనుకుంటున్నాను, ఏ టైంలో చేస్తే నాకు త్వరగా సిద్ధిస్తుంది? శివరాత్రి రోజున శివాయ గురువే నమః అనుకొని ఒక బిల్వపత్రాన్ని, అంటే మారేడాకు తీసుకొని దాని మీద చక్కగా గంధాన్ని రాసి, 21 ఆకులు తీసుకోండి, గంధాన్ని రాసి మీరు శివుడికి సమర్పించండి. ఒక ఆకు మీద మీరు ఏ మంత్రాన్ని తీసుకోవాలనుకుంటున్నారో, అది ఏ మంత్రమైనా సరే, నేను ఈ మంత్రాన్ని జపించాలనుకుంటున్నాను, ఓం నమః శివాయ కావచ్చు, ఓం కావచ్చు, నారాయణ కావచ్చు, ఈ లక్ష్మీదేవినే కావచ్చు, ఎవరైనా సరే ఈ మంత్రాన్ని నువ్వే నా గురువు అని చెప్పేసి ఆ మంత్రాన్ని మారేడు దళం మీద రాసి శివలింగం మీద పెట్టి మీరు గనక ఖచ్చితంగా మంత్రోచ్చరణ చేసినట్లయితే, ఆ రోజు నుండి మీరు మొదలుపెట్టి కంటిన్యూ చేసుకున్నట్లయితే శివుడు మీకు గురువుగా మారుతాడు. మీరు ఏది కోరుకున్నారో ఆ మంత్రం ద్వారా అది సిద్ధిస్తుంది. చాలా అద్భుతమైన సమయం, ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి వస్తుంది. ఈ సమయాన్ని మీరు ప్రతి వాళ్ళు వినియోగించుకోండి. అలాగే రాబోయే ఆదివారం అమావాస్య ఉంది, ఆ సమయానికి కూడా కొన్ని యంత్రాలు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అమ్మవారి అనుగ్రహం చేత అమ్మవారి మీకు చెప్పమని పర్మిషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు యంత్రాలు కూడా, కొన్ని యంత్రాలు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరికి మీరుగా చేసుకునే విధంగా ప్రయత్నం చేయవచ్చు. అలాగే వనమూలికల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇది మనకి ఆదివారం అమావాస్య పాయింట్ ఆఫ్ వ్యూలో. పాత సంవత్సరం వీడియోలు చేయవచ్చా గురువు గారు, చాలా షేర్ చేస్తున్నారు కదా అంటే, మా టీం షేర్ చేస్తూనే ఉన్నారు. మీరు పాత వీడియోలు ఏదైనా శివరాత్రికి సంబంధించిన ఏదైనా చేయవచ్చు, మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే ఈ అవకాశాన్ని మాత్రం వినియోగించుకోండి. కుబేరుడంత ఐశ్వర్యవంతులు మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయడం వల్ల అవుతారు. ఈ దీపారాధనలో ఆసక్తి ఉంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఖచ్చితంగా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.